ఆల్రెడీ అది ఎలా చెప్పాలంటే అన్న, ప్లాన్డ్గా ప్రిపేర్డ్గా ఉన్నారు ఆల్రెడీ బుచ్చిబాబు సన్నా గారు. ఆల్రెడీ చెప్పేశారు, ఒక మంచి లుక్ ఉంటుంది ఆయనది, రఫ్ లుక్ చూసే ప్రతి ఒక్కరికి ఇంప్రెస్ అయిపోతారు అని చెప్పారు. బట్ నాకు ఏమనిపించిందంటే ఆ లుక్లోనే ఒక వేరియేషన్స్ చూపిస్తున్నారు. అంటే ఆ చుట్ట కాల్చే ఇది కానీ, కళ్ళల్లో ఏదో చెప్పాలి అనే ఒక కసి కానీ చాలా బాగా అనిపించింది నాకు. టైటిల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, పెద్ది అని. ఎందుకంటే ఒక స్టార్ హీరోకి ఇలాంటి టైటిల్ పెట్టాలంటే ఆలోచించాలి కదా. ఆయన స్టోరీ రాసినప్పుడు పెట్టేశారంట. ఇప్పుడు బేసిక్గా సినిమా సగం అయిన తర్వాత అప్పుడు టైటిల్ పెట్టుకుంటారు చాలా మంది. బట్ ఆయన స్టోరీతో పాటే టైటిల్ పెట్టారంటే ఆయన కాన్ఫిడెన్స్కి ఏం చెప్పడానికి కూడా లేదు. బట్ కానీ ఈ కాంట్రవర్సీలు ఏదో నడుస్తున్నాయి. చాలా మంది ఏంటి అంటే వాళ్ళకి పడట్లేదు కదా, మనం ఏదో బతికేద్దాం అనే థాట్స్ లోంచి పుట్టుకొస్తాయి ఇవన్నీ. బట్ ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, మెగా ఫ్యామిలీనే. మీరు, నేను, లేకుంటే ఇంకెవడో వచ్చి ఎన్ని చెప్పినా వాళ్ళ మధ్య విభేదాలు ఉండొచ్చు, లేకుంటే దూరం ఉండొచ్చు. బట్ వాళ్ళంతా ఒకటే బ్లడ్ అని గుర్తుపెట్టుకుంటే చాలు మనం. ఎందుకంటే మీరు నేను మాట్లాడడానికి ఎవరం మనం, నథింగ్. ఇప్పుడు నువ్వు నేను మాట్లాడి కాంట్రవర్సీ చేస్తే వాళ్ళ మధ్య దూరం పెరుగుద్దా లేకుంటే తరుగుద్దా? వాళ్ళ మధ్య ఉన్నది వాళ్ళ మధ్య ఉంటుంది, ఉండనివ్వాలి. ఇంకోటి మీరు ఏదో అడిగారు కదా ఇంతకుముందు, ఏంటి ఆ పుష్పతో కంపేర్ చేస్తున్నారు అన్నారు కదా. చేసే వాళ్ళకి చెప్తున్నా, ఇదేమంటారు, మన సుకుమార్ అసిస్టెంట్ బుచ్చిబాబు సనా గారు, ఐ మీన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఏడి. సో ఆయన అనుకున్న లుక్ని ఆయన చేయడంలో తప్పే ఉంది. ఇప్పుడు ఆయన శిష్యుడు, ఆయనలాగే ఉంటాడు, సేమ్ లుక్ ఉండొచ్చు. ఆయన పుష్ప లుక్కి రామ్ చరణ్ గారి లుక్ చాలా డిఫరెన్స్ ఉంది. పుష్పలో ఉన్న లుక్ ఆయన మాస్ డిఫరెంట్, ఈయన క్లాస్ డిఫరెంట్. ఈయన ఉన్న బిఎడ్లో కూడా అంత క్లాస్గా కనిపిస్తున్నాడు ఆయన. దీన్ని కంపేర్ చేసే వాళ్ళకి ఏం చెప్తామన్నా, బిర్యానీ వైట్ రైస్ రెండు ఒకటి కాదురా బచ్చాస్, అది గుర్తుపెట్టుకోండి చాలు, బరాబర్. థ్యాంక్ యూ.